నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. చమురు ధర తగ్గింది, మార్కెట్ మరి మురిసింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్నాయనే వార్తలతో ముడి చమురు ధర దిగి రావడం వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్స్లో నిన్న ర్యాలీ కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు అదే విధంగా స్పందించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 34 పైసలు లాభపడి 95.26 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు ధర 7% తగ్గి $96 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? అలాగే ఏంటంటే నిన్న మార్కెట్లో ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి మరి ఈరోజు కూడా అంటే ప్రాఫిట్ తోటే మార్కెట్ స్టార్ట్ అవుతుందా? ప్రాఫిట్స్ కొనసాగుతాయా? ర్యాలీ కొనసాగుతుందా? మరి ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని అయితే మ్యూట్ చేసి బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడుతూ స్టాక్స్ నేమ్స్ కుదిరితే స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ చెప్తే ఈజీ అవుతుంది. తప్పనిసరిగా ఏంటంటే మీకు సలహా సూచన ఇవ్వడానికి తప్పనిసరిగా ఏంటంటే మేము ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం కాబట్టి అంటే ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. సార్, మరి ఏంటంటే నిన్న మార్కెట్లో ర్యాలీ కనిపించింది. ఏంటంటే జనరల్గా కొద్దిగా ఆయిల్ ధర కూడా తగ్గింది కదా. మరి ఈ వేళ ఎలా ఉండబోతుంది? మార్కెట్స్ ఎలా స్టార్ట్ అవబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయిల్ ధర తగ్గింది, పెట్రోల్ కూడా పెంచారు మళ్ళీ 5th టైం. నామినల్ కాకపోతే టోటల్ గా వాళ్ళు అనుకున్నది పెంచి అంటే తగ్గుతున్నాయి, అక్కడ తగ్గుతున్నాయి, ఇక్కడ పెంచారు. ఎందుకంటే రీసెంట్ పెరిగింది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అఫీషియల్ అగ్రిమెంట్ ఇంకా కాలేదు ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ కి. అగ్రిమెంట్ ఇంకా అవ్వలేదు. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తామని చెప్పలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇంకా అదే నడుస్తోంది. కాకపోతే క్రూడ్ అయితే కొంచెం పడుతుంది కాబట్టి కొంచెం మనకి మంచి పాజిటివ్. వరల్డ్ మొత్తం కూడా కొంచెం అవుతుందనే ఆశ ఉంది. యుఎస్ కూడా ఇవాళ కొంచెం యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం స్లో డౌన్ అయ్యాయి. యాక్చువల్గా అయితే నిన్న లేదు యుఎస్ మార్కెట్, నిన్న హాలిడే. ఇవాళ ఓపెన్ అయిన తర్వాత కొంచెం డౌనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పెరిగినాయి కాబట్టి కొంచెం డౌన్ లో ఉన్నాయి. అంటే ఇవాళ మంగళవారం ఎక్స్పైరీ మనకి. డెఫినెట్ గా కొంచెం పైనుంచి రీట్రేస్మెంట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. 24,200 దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా రేంజ్ బౌండ్ తీసుకుంటే 23,800 నుంచి 24,200 ఆ రేంజ్ లోనే ఉండొచ్చు అనేది ఈ సిరీస్ అక్కడే క్లోజ్ అవ్వచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆర్బీఐ పాలసీ ఉంది. అది ఐఎన్ఆర్ స్టేబిలిటీ చేస్తున్నారు కాబట్టి చిన్నగా కొంచెం దిగే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ల పరిస్థితి ఏంటి, ఏం చేస్తారనేది చూడాలి, ఏం చేస్తారనేది. ఏదేమైనా కొంచెం లెవెల్స్ చూస్తే మీకు, ఎందుకంటే ట్రంప్ ఏదన్నా నిన్న నైట్ ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తారు అనేది అనుకున్నారు కానీ పెద్ద బయటకు వచ్చి ఆయన ఏం చెప్పలా. మామూలుగా ఏదో ఒకటి చెప్పేవాడు. నిన్న వచ్చి పాజిటివ్ గా ఏదైనా మాట్లాడేవాడు. అందుకని యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం రియాక్ట్ అయినాయి, కొంచెం డౌన్ సైడ్ ఉన్నాయి. క్రూడ్ మనం చేస్తే కొంచెం తగ్గుతోంది. రూపీ కొంచెం 0.4% తగ్గింది. ఆర్బీఐ డివిడెండ్ గవర్నమెంట్ కి ఇచ్చింది 2.8 lakh crores. అది కొంచెం పాజిటివ్ అనమాట అది. డెఫినెట్ గా బ్యాంకులు కొంచెం బాగా ఫ్లరిష్ ఉన్నాయి. మనం హై చూస్తే 61,000, తర్వాత లో 55 కంటే కట్ అయిపోయి కిందకి వచ్చి ఇప్పుడు 55 క్రాస్ అవుతుంది. త్వరలో మళ్ళీ ఇవన్నీ కనుక బాగుంటే ఈ క్రూడ్ తగ్గుతూ 70కి వస్తే, ఐఎన్ఆర్ తగ్గితే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే ఇవన్నీ మళ్ళీ 61,000 దాటి మళ్ళీ 62 ఫ్రెష్ ఆల్ టైమ్ హై 62,800 అక్కడ వరకు వెళ్ళొచ్చా అంటే నేను ఎప్పటి నుంచో చెప్తుంది 62,800 రావచ్చు అనేది. బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కనుక మారితే అక్కడ దాకా రావచ్చు. నిఫ్టీ కూడా కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. 24,800 ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు బూలిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. సార్, ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. స్టాక్ సార్ అండి, చెప్పండి. సన్ ఆఫ్ ఇండియా క్యాష్ ఆయిల్ అండి, ఏ రేట్ లో అమ్మాలి? ఉన్నాయి సార్. సన్ ఆఫ్ ఇండియా క్యాష్ ఆయిల్ ఇండియా. రెండోది ఏంటంటే గ్యాస్ ఆయిల్ ఇండియా. క్యాష్ ఆయిల్ రెండు ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ ఉన్నాయి. ఏ రేట్ లో కొన్నారు?
900 కొన్నాం సన్ ఆఫ్ ఇండియా క్యాష్ టైర్ 190లో కొన్నాం సార్. క్యాస్ట్రాల్ ఇండియా 183 ఉంది. కొంచెం రెండు కూడా ఇదిగానే ఉన్నాయి. కొంచెం టైం పట్టింది, కొంచెం బ్రేక్అవుట్ అవడానికి కూడా టైం పట్టింది. రెండు హోల్డ్ చేసుకొని వస్తాయి, తొందరలోనే వస్తాయి, అతి తొందరలోనే వస్తాయి. కొంచెం టైం పట్టింది, బ్రేక్అవుట్ అవడానికి ఇంకొంచెం టైం పట్టింది. రెండు కూడా హోల్డ్ చేయండి, డెఫినెట్ గా వస్తాయి సార్. సో సార్ మరో కాల్ అండి, చంద్రమౌళి గారు కాకినాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ డిక్సాన్ టెక్నాలజీస్ తీసుకున్నాం సార్ 11,770లో. అలాగే ఐఆర్టీసీ కూడా తీసుకున్నాం సార్ 541 లో. ARCTC, ఓకే. తీసుకున్నాం సార్ ఎస్బీఐ ఎంతలో అండి? 980లో తీసుకున్నాం సార్. 980లో తీసుకున్నాం సార్. ఓకే. ఎస్బీఐ 980లోనా? ఓకే. ఎస్బీఐ 970 ఉంది, 2% పెరిగింది. కొంచెం బాగా డౌన్ అయ్యి కొంచెం పెరుగుతోంది మళ్ళీ. లేదన్నా 1010, 1020 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం ఇదే ఛాన్స్. ఏదన్నా ఇప్పుడు 55,000 క్రాస్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ 63,000, 62,800 లేదా 63,500. 63,500 మనం అనుకున్న టార్గెట్. ఫస్ట్ 62,800 కనుక క్రాస్ అయితే 63,500 ఫ్రెష్ ఆల్ టైమ్ హై రెండు కూడా. సో ఇవన్నీ మారితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు ఎస్బీఐ కూడా కొంచెం పెరగాలి, మళ్ళీ 1200 దాటాలి. 1201 క్రాస్ అయితే మీకు 1350 దాకా రావచ్చు. ఎప్పుడు 3,500 దగ్గర స్ప్లిట్ అయింది, మళ్ళీ ఆ మూవ్మెంటే రావట్లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం పైకి వచ్చింది అనుకుంటే మళ్ళీ 1000 కింద బిలో వచ్చింది. సో లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. డిక్సాన్ టెక్నాలజీస్ 11,824 ఇది కొంచెం బ్రేక్అవుట్ అయిందండి. ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఐటీ ఇండెక్స్ బేస్ ఫామ్ అవుతుంది. 41% పడింది. ఇక్కడ నుంచి చిన్న చిన్నగా మినిమం 3 years పెట్టుకోండి. ఐటీ ఇండెక్స్ చిన్న చిన్నగా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. తర్వాత ఐఆర్సిటిసి కూడా నెక్స్ట్ 5 years అనుకున్నాం. 5 years లో మీకు రైల్వే స్టాక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ స్టాక్ ఏదైనా పడ్డప్పుడు ఆల్రెడీ ఉన్నా కానీ కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోండి. ఐఆర్సిటిసి కూడా 538 ఉంది, 1.5% పెరిగింది. ఇది కొంచెం ఇది కూడా బాగానే ఉందండి. 555, 555 క్రాస్ అయినప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 5 years టైం. రైట్ సార్. సార్ అదే సూచన. సో సార్ దైవకం గారు మెసేజ్ చేశారండి. ఫోర్స్ మోటార్స్ నారాయణ హృదయాలయ, కెన్ వి ఎంటర్ అవర్ కరెంట్ ప్రైస్ ప్లీజ్ టెల్. నారాయణ హృదయాలయ మంచి కంపెనీ. 1940 4.5% బ్రేక్అవుట్ అయినది. ఎంటర్ కావచ్చండి, మీకు 2,100 దాకా రావచ్చు. అక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మంచి కంపెనీ ఇది. సో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫోర్బ్స్ కంపెనీ వచ్చేసి ఫోర్బ్స్ FORBS 330 ఉంది, ఇదే కదండి. ఫోర్స్ మోటార్స్ అని FORCE రాశారు ఇక్కడ. FORCE రాశారు సార్. మేబీ ఫోర్స్ మోటార్స్ అనుకుంటున్నాను నేనైతే. మరి ఫోర్స్ మోటార్స్ 20,214 1.69% ప్లస్ లో ఉంది. ఎస్ సార్. మీకు ఇంకా కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలి. 20,300 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. 3 times హై టచ్ అయింది. ఎక్కడంటే 25,000 అనుకోండి. 24,900 ఒకసారి, 25,776 ఒకసారి, 25,262 అంటే మీకు 25,500, 24,500 అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏరియా ఉంది. ఆ జోన్ ఏరియా క్రాస్ అయితేనే ముందుకెళ్తుంది, లేదా అక్కడ దాకా వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సార్ కైవల్య ఉప్పలూరి అండి, కెన్ వి బై విబిఎల్ అండ్ రైన్ ఇండస్ట్రీస్ అట్ కరెంట్ ప్రైస్ ప్లీజ్ టెల్. విబిఎల్ అండ్ రైన్ ఇండస్ట్రీస్ RAIN. రైల్ ఇండస్ట్రీస్ రైల్ ఇండస్ట్రీస్ రైన్ అండి RAIN. 531 ఉంది, 1.6% డౌన్ లో 1.6 డౌన్ లో ఉంది. కానీ కింద నుంచి బాగా పెరిగింది, 380 నుంచి బాగా పెరిగింది. మీకు ఏదైనా 515 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. కట్ కాకపోవచ్చు, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లోపల. ఈ రేట్ నుంచి ప్రెసెంట్ రేట్ ఎంత ఉందండి? 531 ఉంది. ఆ లెవెల్ కి వచ్చి మళ్ళీ అంటే 520, 515 దాకా ఎక్కడో చోట యూటర్న్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. తిరిగిందంటే మీకు 580, 590 దాకా రావచ్చు. సో మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది, మళ్ళీ మూవ్మెంట్ వస్తుంది, గమనించండి. సో లాంగ్ రన్ బానే ఉంటుంది ఇది. తర్వాత రైల్, ఒక్క నిమిషం, రైన్ ఇండస్ట్రీస్ RAIN. R for Rangoon, A for Apple, I for India, N for Nagpur. రైల్ ఇండియా, రైన్ అండి RAIN. రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే. రెయిన్ ఇండస్ట్రీస్ వచ్చేసి 179 ఉంది సార్, 14.5% ప్లస్ లో ఉంది.
ఇంటిగ్రేటెడ్ కార్బన్ అండ్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రొడక్ట్స్, రెయిన్ ఇండస్ట్రీస్ కొంచెం బాగా పెరిగింది. ఇది కింద నుంచి 100 రూపీస్ నుంచి బాగా 180 దాకా వచ్చిందండి. ఇంకా ట్రెండింగ్ అప్ ఉంది. Yes, sir. మీకు 200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ దాకా రావచ్చు. మీరు Right. ఆల్రెడీ ఉంటే అక్కడ దాకా ఉండొచ్చు. అందుకే ట్రెండింగ్ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే అమ్మటానికి లేదని చెప్పింది. అందుకనే దాదాపు 100 నుంచి కన్సిస్టెంట్ గా బ్రేక్అవుట్ అయ్యి అక్కడ నుంచి 180 దాకా వచ్చింది. సో ఈ 200 దాకా రావచ్చు. 202 కనుక క్రాస్ అయితే ఇంకొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఆ లెవెల్ చూసుకున్నప్పుడు అక్కడ మనకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికైతే 200 లెవెల్ ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ అక్కడ దాకా ఉందండి. రైట్ సార్. సార్ సాంబయ్య గారు వరంగల్ నుండి కాలర్ అండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి. సార్ ఎన్హెచ్పిసి డిఫరెంట్ తీసుకోవచ్చు సార్. ఎన్ఎస్సి ఎన్ఎస్సి అండి ఎన్హెచ్పిసినా? ఎన్హెచ్పిసి. ఎన్హెచ్పిసి సార్. ఎన్హెచ్బిసి ప్రతి వాయిస్ చోట క్లియర్ తీసుకొచ్చా. లేదు. ఎన్హెచ్బిసి వచ్చేసి మీకు సార్ ఎన్హెచ్పిసి ప్రెసెంట్ తీసుకోవచ్చా? ఎస్ ఎస్ గాట్ ఇట్ సార్. ఎన్హెచ్బిసి వచ్చి 79 ఉందండి. 79 ఉంది. న్యూట్రల్ ఉంది. తీసుకోవచ్చు సార్. ఎంటర్ కావచ్చు. బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. మీరు 86, 85 దాకా రావచ్చు. రీసెంట్ కూడా అక్కడి నుంచే వచ్చింది. మీరు 86 కనుక కట్ అయితే అంతకుముందు హై తీసుకోవాలి. అంతకుముందు హై తీసుకుంటే ఎక్కడండి దాదాపుగా 89, 90 దాకా ఉంది. సో ఇక్కడ ఆ లెవెల్లోనే మూవ్మెంట్ మళ్ళీ 90 నుంచి కొంచెం కిందకి రావచ్చు. లేదా 86 టచ్ అయ్యే లోపల మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అంటే డబుల్ టాప్ కూడా కావచ్చు. సో ఆ లెవెల్లోనే ఉంది. మళ్ళీ మీకు కిందకి రావాలంటే మీరు 80 కనుక కట్ అయితే క్రాస్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ 80 దాకా చూడాలి. 80 కట్ అయిందంటే కిందకి రావచ్చు. లేదా మళ్ళీ అక్కడ క్రాస్ అయిందంటే మీకు 95 దాకా రావచ్చు అండి. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు ఇది. రైట్ సార్. సార్ అవినాష్ గారు గుంటూరు నుండి కాలర్ అండి. సార్ నమస్కారం. అవినాష్ జీ నమస్తే. మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్ అవినాష్ గారు. భారత్ కుకింగ్ కోల్ 3500 షేర్స్ ఉంది అండి. ఒక 6 మంత్స్ వరకు కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి. ఎంతలో ఉన్నాయండి మీ దగ్గర? 38 లో కొన్నామండి. 3500 ఉన్నాయి. ఓకే 3500 కుకింగ్ కోల్ మీకు 38 దాకా వచ్చి 38 హై. అది హై నుంచి కిందకు వస్తుంది. మరి నేను అందుకే చెప్పేది ఇలాంటి రీసెంట్ కంపెనీస్ కొంచెం హై ఉందా లో ఉందా. మీకు లో అంటే ఎంతంటే మీకు 30 to 38 ఆ లెక్కనే అదే రేంజ్ లో ఉంది. మళ్ళీ 38, 39 క్రాస్ అయితేనే కొంచెం ముందుకు రావచ్చు. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండే ఉంది. మీకు 35 కట్ అయిందంటే ఇంకొంచెం కిందకి రావచ్చు. అంత స్ట్రాంగ్ అనిపించట్లా నాకు. కంపెనీ అంత స్ట్రాంగ్ అనిపించట్లా. మీకు రిజల్ట్స్ చూస్తే ఒక రకంగా మార్చ్ క్వార్టర్ తగ్గింది కొంచెం. డిసెంబర్ క్వార్టర్ మీద మార్చ్ క్వార్టర్ 3489, డిసెంబర్ క్వార్టర్ అయితే మార్చ్ క్వార్టర్ 3283 కొంచెం తగ్గింది. ఆపరేటింగ్ మార్జిన్స్ అయితే మైనస్ లోకి వచ్చినాయి. దట్స్ ద మెయిన్ క్రైటీరియా. ట్రెండింగ్ 34 crores ప్లస్ లో అంటే ఇక్కడ -335 crores అంటే లాస్ట్ చూపించినట్టున్నారు. సో డెఫినెట్ గా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉందంటే ఇంకా కొంచెం తగ్గిపోవచ్చు డెఫినెట్ గా. ఇట్లాంటి వాటిల్లో బయటికి రావటమే బెస్ట్ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే కంటే ఇలాంటి వాటి బయటకు వచ్చి ఆ 2 రూపీస్ డిఫరెన్స్ వేరే దాంట్లో ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ అట్లా తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ట్రెండింగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి సార్. అదండి సూచన. సో సార్ చాట్ బాక్స్ అండి. యలవర్తి వెంకట సుబ్బారావు గారు అండి. హెచ్సిసి 2190లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ సెల్? హెచ్సిసి 2190 90 ఇది కూడా పెద్ద మూవ్మెంట్ ఉండదు సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది కానీ 24 దాకా రావచ్చు. ఎక్కువ మూవ్మెంట్స్ పెద్ద ఉండవు. మహా అయితే 26 మ్యాక్స్ టు మ్యాక్స్. మళ్ళీ కొంచెం అంత స్ట్రాంగ్ గా లేదు ఇది కూడా. హెచ్సిసి కూడా మీకు కొంచెం రిజల్ట్స్ పరంగా చూసినంతే అలానే ఉంది. వీక్ పెద్ద ఏం లేదు. సో 992 crores, 925, 961, 1091 అంటే కన్సిస్టెంట్ గా తగ్గుతోంది. హై నుంచి బాగా తగ్గుతోంది. సేల్స్ బాగా తగ్గుతోంది. ఎక్స్పెన్సెస్ సేమ్ ఉన్నాయి. ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం ఇయర్ కాబట్టి కొంచెం పాజిటివ్ చూపించారు. 171 crores అయితే 67 crores అంటే యావరేజ్ 150 crores. ఇది మేబీ మీకు ఎక్కడ కొంచెం ఈ రేంజ్ లోనే ఉంటుందండి. మళ్ళీ 24 దాకా రావచ్చు. 24 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వకండి సార్. ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సార్. సుబ్బారావు గారు అడుగుతున్నారండి. హెచ్డిఎఫ్సిలో 780లో ఉన్నాయి. హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? 1000 వరకు రావచ్చు. ఎందుకంటే బ్యాంకులు పెరుగుతాయి అనుకుంటున్నాం కదా. బ్యాంకులు కూడా నిన్న బాగా పెరిగినాయి. ఇప్పుడు కూడా కొంచెం బ్యాంకులు ఇవాళ కూడా కొంచెం ప్లస్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే మంగళవారం ఎక్స్పైరీ కాబట్టి రీట్రేస్మెంట్ ఉన్నా కొంచెం స్ట్రాంగ్ గా నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. నేను అనుకుంటాను 1000-1050 దాకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. రైట్ సార్. సార్ మెహర్ ప్రసాద్ గారు అడుగుతున్నారు. టాటా కన్సూమర్స్ అలాగే ఏంటంటే నెట్ వెబ్ కెన్ వి ఎంటర్ అట్ కరెంట్ ప్రైస్?
టాటా కన్సూమర్ 1187. టాటాది నేను ఎన్నిసార్లు ఎక్కువసార్లు చెప్తున్నా, మ్మ్. బ్రాండ్ షేర్స్ బట్టి మూవ్ అవ్వు పెద్ద. అదే దీంట్లో వచ్చిన ఇది. సో మీరు 1280 దాకా వచ్చి మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంది, ఇప్పుడు పడతా ఉంది, రీట్రేస్మెంట్ లో ఉంది. మీకు కొంచెం తగ్గడం అంటే ఇంకా కొంచెం తగ్గచ్చు. 1160-65 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. ట్రెండింగ్ డౌన్ ఉంది. మ్మ్. రెండోది ఏంటండి, సార్ నెట్వర్క్ టెక్నాలజీస్. నెట్వర్క్ వచ్చేసి టెక్నాలజీస్ 3843.2% నెట్వర్క్ కొనొచ్చండి. ఇది కరెక్ట్ గా మీకు టెక్నికల్ గా చూస్తే కరెక్ట్ గా 50 days GMA దగ్గర టచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది. సో అక్కడ నుంచి కొంచెం మీకు బ్రేక్అవుట్ అయింది. సో అక్కడ నుంచి మీకు 4000 అంటే 4500 దాకా రావచ్చు మళ్ళీ. రీసెంట్ హై కూడా అక్కడే ఉంది. సో రీసెంట్ హై, అంతకు ముందు హై అంటే మీకు లాంగ్ పెట్టుకుంటే మీకు 4700 దాకా ఉంటుంది. నెట్వర్క్ టెక్నాలజీ ఈ మధ్య కొంచెం బాగా ఇబ్బంది పడి మళ్ళీ బయటకు వచ్చింది. 774 crores మార్చ్ క్వార్టర్, ఇయర్ ఇది కూడా వచ్చింది 805. అంటే డిసెంబర్ క్వార్టర్ మీద కొంచెం తగ్గినాయి. సో మార్జిన్స్ అయితే కొంచెం పర్వాలేదు, మిగతా పర్వాలేదు, కానీ కొంచెం బ్రేక్అవుట్ అయింది. మీకు 4500 దాకా పెట్టుకోండి సార్. ఆల్రెడీ ఉంటే మటుకు ఇక్కడ కొన్నా మీరు 4500 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. రైట్ సార్. సార్ అదే సూచన. సార్ కాలర్ అండి అనంతపురం నుండి రాజశేఖర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. ప్రభు గారికి కూడా నమస్తే సార్. ఎస్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నాకు 3 స్టాక్స్ సార్. మ్మ్. శారదా ఎనర్జీ, ఏదండి? సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్, ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ కరెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు సార్. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ స్క్రిప్ట్ మూర్తి గారు ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి చెప్పండి. చెప్తాను ఆయన. సార్ మీరు టీవీ మ్యూట్ చేయండి, ఫస్ట్ స్క్రిప్ట్ పేరు చెప్పండి. చేసిన సార్. శారదా ఎనర్జీ, సోనా శారదా ఎనర్జీ, బిఎల్డబ్ల్యూ ఓకే, ప్రిసిషన్, ఓకే. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్, ఈ 3 ఎక్కడ ఎంటర్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో అన్ని enter కావచ్చా? మూడు ఫ్రెష్ ఎంట్రీ. Fresh buy. ఓకే సార్. శారదా ఎనర్జీ వచ్చేసి 544 ఉందండి, 4.3% మైనస్ లో ఉంది. ఇదైతే కొంచెం ఆగండి సార్, ట్రెండింగ్ మనకి బ్రేక్ డౌన్ అయింది, కొంచెం కిందకి రావచ్చు. మీకు ఎక్కడ అంటే మీకు 530 లేదంటే లీస్ట్ వచ్చేసి 485. అబ్బో 485 3 to 4 times ఉంది, అంటే ట్రెండింగ్ డౌనే ఉంది సార్. కొంచెం ఆగండి, ఇదైతే వద్దు, పడతా ఉంది. సో సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్ ఇదైతే 595 ఉంది, న్యూట్రల్ ఉంది, నిన్న 0.1% ప్లస్ లో ఉంది. ఇది ఆల్రెడీ కింద నుంచి 500 నుంచి బ్రేక్ అయింది. 602 కనుక క్రాస్ అయితే కొంచెం ముందుకెళ్ళచ్చు, లేదా కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బాగా పెరుగున్నాయి సెలెక్ట్ చేస్తున్నట్టున్నారు మీరు. ఇది కూడా టారిల్ వచ్చి ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ వచ్చేసి 314, 1% పెరిగింది సార్. ఇది మీకు ఇది కొనొచ్చండి. ఇది ఎందుకంటే మీకు లాస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో కొంచెం ఇబ్బంది పడింది, అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అయింది, అక్కడ నుంచి కొంచెం ఇబ్బంది పడి దాని నుంచి తేరుకొని బయటకు వస్తుంది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. మీకు 450 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, లాంగ్ పెట్టుకుంటే అక్కడ దాకా రావచ్చు. మీకు హోల్డ్ చేసుకోండి, పర్లేదు. చాలా అంటే ఇబ్బంది పడి దాని నుంచి బయటపడి కొంచెం పెరుగుతుంది. ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. చాట్ బాక్స్ అండి ఎట్ హెచ్జిజి సార్. ఆ సార్ అంటే RVNL @319 అన్నారు, అది బై ఆర్ హోల్డ్ అలా దాంట్లో హోల్డ్ చేస్తున్నారో చెప్పలేదు. ఎనీవే RVNL @390 సార్ పొజిషన్ అని చెప్పగలుగుతారా? హెగ్ వచ్చేసి 585, 0.5% మైనస్ లో ఉంది. హెచ్ఈజీ మీకు హెచ్ఈజీ అంటే ఆయన చెప్పింది RVNL అడిగారు సార్. డౌన్ ట్రెండ్ ఉందండి, తగ్గుతోంది. ఐ 668 23rd అక్టోబర్ 23rd ఏప్రిల్ 26 అక్కడి నుంచి తగ్గుతోంది, కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం తగ్గచ్చు. తర్వాత రెండోది ఏమన్నారు, ఆర్ఈసీనా సార్? RVNL @390. RVNL ఓకే. RVNL వచ్చేసి 272, అంటే 290 లో కొన్నారు, ప్రస్తుతానికి 272 ఉంది. వాట్ టు డూ అనేది ఆయన క్వశ్చన్ అయి ఉంటది. హోల్డ్ చేసుకోండి సార్. రైల్వే స్టాక్స్ అన్ని కూడా హోల్డ్ చేసుకోండి, 5 years టార్గెట్ పెట్టుకోండి. రైల్వే స్టాక్స్ అన్ని కూడా బాగా చేంజెస్ వస్తాయి. అన్ని రైల్వే స్టాక్స్ కూడా ఏది కూడా ఉన్నా ఆల్రెడీ ఏదన్నా పడితే మీరు కొన్నదానికి డిఫరెన్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేస్తా ఉండండి. 5 years టార్గెట్ పెట్టుకున్నప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మనం 5 years పేషెన్స్ పెట్టుకోవాలి. అంటే 3 years లోపల రావచ్చు. నేనది మన టార్గెట్ ఎక్కువ పెట్టుకుంటే ఆ లోపల వస్తే ఎంత త్వరగా వస్తే అంత మంచిది. సో అలా పెట్టుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం, అందుకనే 5 years అంటాను. రైట్ సార్. సార్ కాలర్ అండి శ్రీధర్ గారు ఏలూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీధర్ జీ. ఏ సార్ చెప్పండి.
అరవిందో ఫార్మా 1230లో ఉన్నాయండి. అది ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయమంటారా? మ్యాన్ కైండ్ ఏదండి? ఫార్మా 2800లో ఉంది. అవి ఎంత వాటి పరిస్థితి చెప్పండి సార్. మూర్తి గారు, అరవిందో ఫార్మా 1250లో ఉందండి, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? మ్యాన్ కైండ్ ఫార్మా 2500లో ఉంది, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఓకే, అన్ని మీరు ఫార్మా మీద ఇష్టపడుతున్నారు. మ్యాన్ కైండ్ ఫార్మా వచ్చేసి సార్, ఫార్మా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఒక రకం మంచిదే. ఎందుకంటే అన్ని సెక్టార్ పడినా ఫార్మా పెద్ద పడలేదు, 4% పడింది. మళ్ళీ ఫార్మా జూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు లాగింగ్ ఇండికేటర్ నుంచి మళ్ళీ ముందుకు వచ్చి పైకి వస్తుంది కాబట్టి ఫార్మా సెక్టర్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఫార్మాలో నెగిటివ్ ఏం లేదు, ఇక ముందు కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మనం ఎక్స్ట్రాక్షన్, ఎందుకంటే పెరిగేటప్పుడు ట్రెండింగ్ ఉన్నప్పుడు తొందరగా బయటికి రావాల్సిన పని లేదని నా ఉద్దేశం. కొంచెం వెయిట్ చేయొచ్చు. 2458 మ్యాన్ ఇది ఉంది, కొంచెం మనకి 2600 దాదాపుగా అక్కడికి వెళ్ళి మీకు వస్తుంది. అంటే ఒక స్ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి, మీరు కొన్న రేట్ తర్వాత ఇప్పుడున్న రేట్కి 2370 స్టాప్ లాస్ పెట్టుకోండి. అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా అక్కడ మీకు స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ ఎగ్జిట్ అవుతుంది. అంటే ఆ లోపల ఎక్కడో చోట మళ్ళీ తిరిగి పైకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. అదొకటి. అంటే స్ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ప్రాఫిట్ బుక్ చేసుకుందాం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు ఒక స్టాప్ లాస్ అనుకోండి. సపోజ్ మనకి పెరిగింది 2458 అనుకోండి, మీరు 2300 దగ్గర 370 దగ్గర పెట్టమంటాం. సో నెక్స్ట్ 2600 వచ్చి అనుకోండి, 2470 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. మళ్ళీ 2800 అనుకోండి, 2570 స్టాప్ లాస్. అంటే స్ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకుంటూ వెళ్ళండి, అది బెస్ట్. ఫార్మా సెక్టర్ లో అది ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ అన్న ఉద్దేశం. 1455 ఉంది అరవింద ఫార్మా. ఇది కూడా కొంచెం సేమ్ 6 దాదాపుగా ఎక్కడ దాకండి ఇది వచ్చింది మీకు 1546 21st మే. కొంచెం ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రీట్రేస్మెంట్ లో ఉంది. ఇది మీకు ఎక్కడికి వచ్చిందంటే మీకు 14 అంటే 1370 స్టాప్ లాస్ అనుకోండి సార్. మీకు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి 1370 కన్నా కట్ అయితే తీసేయండి. మళ్ళీ ఏంటంటే అంతకంటే అయితే బాగా కొంచెం కిందకి తగ్గచ్చు. అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు మళ్ళీ 1650 దాకా వచ్చింది అనుకోండి, మంచి ప్రాఫిట్ వస్తాయి మనకి. రైట్ సార్. సో సార్ అదేంటి సూచన. సో సార్ ఏంటంటే కొంతమంది అంటే పాపం చాట్ బాక్స్లో ఇచ్చినారు, కానీ అంటే మళ్ళీ రేపు మార్నింగ్ కూడా అంటే ప్రభు గారితో మళ్ళీ మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రేపు తప్పనిసరిగా మీకు కూడా ప్రిఫరెన్స్ చేస్తాము. సో సాధ్యమైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి చెప్పలేము అంతే, అదే ఒకటే పూర్తిగా చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్. ఎనీవే, థ్యాంక్ యూ మీ ప్రోత్సాహానికి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 మళ్ళీ మాలేపాటి ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చాట్ బాక్స్లో కూడా చేయండి, తప్పనిసరిగా మీ అందరినీ అకామిడేట్ చేసి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.